ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ హుక్కుంపేటలో ప్రణవి సోలార్ సొల్యూషన్స్ ఫౌండర్ వెంకట్ ఆధ్వర్యంలో ప్రణవి సోలార్ అనే నూతన వ్యాపార సంస్థను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల భారం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ పవర్కు ప్రజలు ఎక్కువగా మగ్గు చూపుతున్నారని అన్నారు. సూర్యరశ్మిని విద్యుత్గా మార్చే సోలార్ ప్యానెల్స్ ద్వారా పర్యావరణానికి హాని లేకుండా స్వచ్ఛమైన విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునని, ఒకసారి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు ప్రయోజనం పొందవచ్చునని, విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రభుత్వ సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. నా పేరు వెంకట్ అండి. నేను ప్రణవి సోలార్ సొల్యూషన్ ఫౌండర్ మాట్లాడుతున్నాను. సార్ మన సోలార్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మనకి. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీలో చేసుకున్నాను సార్. సో ఓవరాల్గా నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి 12 years ప్లస్ ఉంది. సో నేను ఒక 5 years బ్యాక్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నా ఒక కంపెనీ నేను ఎస్టాబ్లిష్మెంట్ చేశానండి. అది వచ్చి ప్రణవి సోలార్ సొల్యూషన్గా చేశాను సార్. రాజమండ్రిలో నేను ఒక షోరూమ్ మొదలుపెట్టాను. అది 200 square feet మొదలుపెట్టాను. ఇప్పుడు నా ప్రస్తావన వచ్చి ప్రెసిడెంట్ ఆఫీస్ వచ్చి ఒక 3300 square feet ఎంజాయ్ చేశాను సార్. సో ఇదే కాకుండా మనకి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ లొకేషన్స్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి సార్. మనం వచ్చి కాకినాడ, విజయనగరం, హైదరాబాద్ ఈ 3 లొకేషన్లో కూడా మనం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో కస్టమర్కి ఏంటంటే కావాల్సిన అత్యుత్తమైన టెక్నాలజీ, అలాగే కన్స్యూమర్ కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం సోలార్ ఇన్స్టాల్ చేసిస్తాము. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్స్ ఉందో PM సూర్య గారి 50th యోజనకి మనం ఆథరైజ్ డీలర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అండి. సో ఈ 2 గవర్నమెంట్కి కావాల్సినది మనం వర్కులు చేసిస్తాము. దీని ద్వారా గవర్నమెంట్ ద్వారా కన్స్యూమర్స్ అందరూ కూడా 78,000 సబ్సిడీ కూడా పొందుతూ ఉంటారు. సో దీనివల్ల కన్స్యూమర్కి లాభం ఉంది, యాజ్ వెల్ యాజ్ మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పవర్ సేవింగ్ కూడా మనం సపోర్ట్ చేసిస్తున్నాము. ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక సో ఫ్యూచర్లో ఉన్న గ్రీన్ ఎనర్జీకి మనం సపోర్ట్ చేసే వాళ్ళు అవుతూ ఉంటాము. సో ఇలాగా చేయడం వల్లనే గవర్నమెంట్కి చాలా బెనిఫిట్స్ అయి ఉంది. అది కమర్షియల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు. కార్బన్ హైబ్రిడ్స్ని తగ్గించి మన ఎర్త్కి కావాల్సిన సపోర్ట్ కూడా మనం చేసిస్తున్నాం సార్. సో ఇలా చేయడం వల్ల అంటే మనం భూమిని కాపాడడం వల్ల అవుతుంది. మనం డైరెక్ట్గా చెట్లు నాటలేము. ఇండైరెక్ట్గా సోలార్ వేయించడం వల్ల మనం చెట్లు కూడా నాటడం వల్ల ఒక ఇండైరెక్ట్ వర్క్ కూడా చేస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బొగ్గు అనేది మనకి కరెంట్లో ఒక మెయిన్ రా మెటీరియల్ యూజ్ చేస్తుంది. సో ఆ మెటీరియల్ యూజ్ చేయకుండా ఇలా సోలార్ న్యాచురల్ పవర్ యూజ్ చేసుకోవడం వల్ల మనం సోలార్ని యూటిలైజ్ చేయడం వల్ల మనకి చాలా మటుకి బొగ్గుని వినియోగం చాలా తగ్గించి ఇస్తున్నాము. సో దీనివల్ల కన్జ్యూమర్స్కి చాలా ఉపయోగం ఉంది. వచ్చే జనరేషన్ అంతా కూడా మనకి సోలార్ రిలేటెడ్ మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది.
సో మీకు ఎవరికైనా సోలార్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ బెస్ట్ సోలార్ ప్రొవైడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో. మీకు సోలార్ కాదు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒక హౌస్కి ఎంత కిలోవాట్స్ నుంచి మన యాక్చువల్లీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చేసేస్తాం సార్. 2 కిలోవాట్ దగ్గర నుంచి మనం చేస్తూ ఉంటాం సార్. 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ అనేది. సో 3 కిలోవాట్కి మన గవర్నమెంట్ 78,000కి కామన్ సబ్సిడీ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువైన సబ్సిడీ పెట్టుకుంటే, అంతకన్నా ఎక్కువైన ఇన్స్టాల్ చేసుకుంటే కనుక 78,000 మనకి మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తుంటుంది సార్. సో ఇలాగా మన గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తూ కూడా ఉంది. ఏసీస్ కూడా పనిచేసేలాగా ఉంది, సోలార్ ఉందా సార్? సార్ ఏసీ అంతా పనిచేస్తుంది సార్. ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ వచ్చే పవర్ బిల్ అయితే మనం రిడక్షన్ చేసి ఇస్తాం సార్. మనం ఇచ్చేదాంట్లో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ మనం ప్రొవైడ్ చేసి ఉంటాం సార్. అంటే ఒక ఏసీ పెట్టుకునే వాళ్ళకి ఎంత కిలోవాట్ వాడాలి సార్? అంటే అలాగే లేదు సార్, మీరు ఎంతైనా వాడుకోవచ్చు. మనకి ఏదైనా డిపెండింగ్ ఆన్ పవర్ బిల్ని బట్టి తగ్గిపోతుంది. 2 కిలోవాట్ వేసుకుంటే, 3 కిలోవాట్ కనుక వేసుకుంటే కనుక మనకి ఎవ్రీ మంత్ సేవింగ్స్ వచ్చి 2,500 నుంచి 3,000 రూపాయలు పవర్ బిల్ సేవింగ్ అవుతుంది సార్. దీనికి ఎంత అవుతుందండి 3 కిలోవాట్కి? సార్ ఇది డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ, బ్రాండ్, దాన్ని బేస్ చేసుకొని మీకు 1,90,000 నుంచి 2,10,000 మధ్యన అవుతుంది సార్. దాంట్లో మీకు 78,000 అనేది గవర్నమెంట్ మీకు రెంట్ బ్యాక్ ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో 6% నుంచి మనకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బజాజ్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం సార్. పబ్లిక్ ఏదో యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది సార్. మనం అనుకున్న దానికంటే కన్స్యూమర్స్ ఇంకా ప్రొయాక్టివ్గా ఉండి చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ కొంచెం కస్టమర్స్ ఏంటంటే కనుక ప్రైజింగ్ విషయంలో అనుకుంటున్నారు. క్వాలిటీని బట్టి బేస్ చేసుకొని మనకి మెటీరియల్ అనేది చేస్తూ ఉంటాం సార్. సో మనం ఏంటంటే కనుక వీఆర్ యూజింగ్ ద బెస్ట్ సోలార్ ప్యానల్స్, బెస్ట్ మెటీరియల్ మనం యూజ్ చేసి ఇస్తాము. బిఎస్ఏ మార్కింగ్, ఐఎస్ఏ మార్కింగ్ ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేస్తాము. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినా చూసుకున్నా కూడా మన ప్రోడక్ట్ అన్ని పారామీటర్ చెక్ లిస్ట్లో అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి సార్. సార్ మనం 5 years గ్యారంటీ వరకు ఇస్తాం సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సర్వీస్ చేస్తూ ఉంటాము. సో అటువంటి ఇష్యూస్ మనం రాకూడదని చెప్పి ఈ పాయింట్ అనేది మనం ఓపెన్ చేసాం సార్. సో ఈ ఆఫీస్లోకి వచ్చి ఎవరైనా కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసి ఇస్తాము. సో మ్యాక్సిమం సర్వీస్ లోకల్ అయితే 24 hours అటెండ్ అవుతాం సార్. అప్ కంట్రీ అయితే కనుక 48 hours మన టీమ్ రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేసేస్తారు సార్. సో సోలార్ అనేది ఒక ఇంటికే కాకుండా అపార్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు సార్. అపార్ట్మెంట్కి, కమర్షియల్ ప్లేసెస్కి, అలాగే షోరూమ్స్కి, బైక్ షోరూమ్, కార్ షోరూమ్, జ్యువెలరీ షోరూమ్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చే అధిక పవర్ బిల్ నుంచి కూడా వీళ్ళు విముక్తి పొందొచ్చు సార్. గవర్నమెంట్ స్కీమ్ కూడా ఏంటంటే కనుక సోలార్ అనేది ఎక్కడ సబ్సిడీ దగ్గర ఎక్కడ కూడా ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అంటే ఏంటి వీళ్ళకే వస్తుంది సబ్సిడీ, వీళ్ళకి రాదని చెప్పి ఏమీ లేదు. ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఎటువంటి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు సార్. సోలార్ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ బేస్ చేసుకుని ఉంటుంది సార్. సో ఇప్పుడు కనుక సోలార్ ఎంచుకుంటే కనుక ఫ్యూచర్లో వచ్చిన మన కరెంటు బిల్లులు కానించి మన మనీ కావచ్చు, ప్రతిదీ కూడా సేవింగ్ అవుతుంది. సో ₹1 సేవింగ్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో అది ₹10 అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నుంచి సేవింగ్స్ మొదలు పెడితే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నుంచి సేవింగ్స్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్ ఓపెన్